అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కు స్వాగతం. ఈరోజు వీడియోలో అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అమావాస్య మంగళవారం రోజున వచ్చింది. మాఘ అమావాస్య మంగళవారంతో కూడి వచ్చింది. ఈ అమావాస్య ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? ఈ అమావాస్య రోజున పాటించవలసిన పరిహారాలు, మన ఇంటికి నరపీడ కానీ నరఘోష కానీ ఏవైనా సరే పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. అన్నీ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఇంటికి నరదృష్టి, నరపీడ, నరఘోష పోవడానికి కొబ్బరికాయను కడతారు. ఇంకా కలబందను కూడా కట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయను కడుతున్నాను. బూడిద గుమ్మడికాయ ఎలా కట్టానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బూడిద గుమ్మడికాయను తీసుకొని వచ్చేటప్పుడు మనము మార్కెట్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు గుమ్మడికాయను పైన తొడిమ ఉన్నది చూసుకొని తీసుకోవాలి. పైన తొడిమను పట్టుకోకుండా ఉండాలి. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత గుమ్మడికాయను కడగకూడదు. అలాగే ఉంచి ఈ విధంగా పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు, పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నాను. అమావాస్య రోజున ఇలా పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అమావాస్య రోజున దుష్ట శక్తులు ఏవి ఉన్నా కూడా ఇంటికి లోపలికి రాకుండా ఉంటాయి. ఇంకా మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మనకు కనపడకుండా ఉంటారు. కనుదృష్టి ఉంటుంది. దీన్ని నరఘోష, నరపీడ కూడా అంటారు. నరపీడకు, నరచూపుకి నల్లరాయైనా పగులుతుంది అని మన పెద్దలు చెప్తుంటారు. అందుకే అమావాస్య రోజున మనము ఇవి పాటించాలి. పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇలా గుమ్మడికాయకు ధూపాన్ని చూపించాలి. మన ఇంటిని, మన పిల్లల్ని రక్షణగా ఉంటుంది. గడప దాటి లోపలికి రాకుండా నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసే పరిహారాలు మనం చేసుకోవాలి. అమావాస్య 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ అమావాస్య వచ్చింది. అమావాస్య ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అంటే అమావాస్య 2026వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రము 5:27 నుండి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఇల్లంతా ధూపాన్ని వేసుకోవాలి. అమావాస్య పరిహారాలు అమావాస్య గడియలలోనే చేసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మనం వీటిని చేయాలి. ఈ పరిహారాలు అనేవి ఉదయం 11 గంటల లోపల లేదా సాయంత్రం 5:41 లోపల చేయవచ్చు. ఇలా గుమ్మడికాయ ఉట్టి ఉంటుంది కదా, దానిని తీసుకొని ఇలా కట్టాను. లేదా ఏదైనా తాడుకైనా కట్టవచ్చు. గుమ్మానికి పక్కన కట్టాను. పైన మరీ ఎత్తుగా ఉండడం వలన ద్వారబంధానికి పక్కన కట్టుకున్నాను. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దాని కింద నుంచి వెళ్తే చాలా మంచిది. ఇలా ఇంకో పరిహారం కూడా ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇంటి ద్వారబంధానికి అటు ఇటువైపున గడపకి నిమ్మకాయ బద్దలు పెట్టుకోవడం చాలా మంచిది. ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని 2 బద్దులుగా చేసి ఒక నిమ్మ చెక్కకు పసుపులో అద్ది, ఇంకో నిమ్మ చెక్కకు కుంకుమలో అద్ది ఇలా ఈ 2 బద్దలను 2 ప్రమిదలలో కానీ తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది. ఇలా 2 బద్దలు తయారు చేసుకున్నాను. తర్వాత 2 ప్రమిదలను తీసుకొని 2 ప్రమిదలలో కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా
2 ప్రమిదలలో నిండుగా కల్లు ఉప్పు వేసుకొని అందులో నిమ్మ దబ్బలను ఉంచుకోవాలి. 2 ప్రమిదలలో నిండుగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా నిండుగా ఒక ప్రమిదలో పసుపు కుంకుమ, ఇంకో ప్రమిదలో కూడా ఉప్పు పైన పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు పైన వేసుకోవాలి. మనం గుమ్మానికి కొబ్బరికాయ కానీ, కలబందని కానీ, ఇలా గుమ్మడికాయని కానీ కట్టిన తర్వాత ఎప్పటి వరకు ఉంచుకోవాలి అంటే మనకు అప్పుడే తెలుస్తుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే, నరఘోష ఉన్నా కూడా మనకి అది కుళ్ళిపోవడం కానీ, దాంట్లోంచి నీరు కారడం కానీ వస్తుంది. అప్పుడు తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. ఇంకా ఎర్రని క్లాత్ తీసుకొని ఒక క్లాత్లో కొబ్బరికాయను కట్టి ఒక మూటలాగా కట్టి ద్వారబంధానికి కడతారు. నెలకు ఒకసారి అమావాస్య రోజున మార్చుకోవచ్చు. ఒకవేళ బాగుంటే కనుక అది పాడైనప్పుడు మనం మార్చుకోవచ్చు. గుమ్మడికాయకు కుంకుమ బొట్లైనా పెట్టచ్చు, లేదా స్వస్తికైనా రాసుకోవచ్చు. తర్వాత ఇలా కట్టిన తర్వాత ధూపం ఇస్తున్నాను. తర్వాత గుమ్మానికి ఇరువైపులా మనం ముందుగా సిద్ధం చేసుకున్న రాళ్ళ ఉప్పు పైన పసుపు వేసి సిద్ధం చేసుకున్న నిమ్మకాయను ఇలా గడపకు అటు ఒకటి ఇటు ఒకటి పెడుతున్నాను. పెట్టిన తర్వాత పువ్వులతో అలంకరించుకొని ధూపం ఇచ్చాను. సింహద్వారానికి ఇరువైపులా పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా లోపలికి రాకుండా ఉంటుంది. మనం వీటిలో ఏదైనా చేయొచ్చు. ఇంకా గ్రహణం కూడా ఈ రోజున ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.